అంటే ఆ ఒక్క 10 to 15 seconds పర్ఫార్మెన్స్ కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ మీన్ కొంచెం ఎమోషనల్గా అతని చావు ఉంటే బాగుండి అనిపించింది. సేమ్ నా ఫీలింగ్ కూడా. కొరియోగ్రఫీ కూడా కొంతమంది అబ్సర్డ్ గా ఉంది, మరీ వల్గర్ గా ఉంది అంటున్నారు. సరిపడే కంటెంట్ డెలివర్ చేయట్లా బాలీవుడ్ వాళ్ళు. స్ట్రెస్ అంతా బయట పారనండి, వచ్చి థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. తన ఓన్ లైఫ్ లో కూడా హీ వాంట్స్ సంథింగ్. హాయ్, హలో, వెల్కమ్ టు టికెట్ బ్రేకప్. సో వీఆర్ రెడీ ఫర్ ఎట్ అనదర్ వీడియో. ఫైరింగ్ పుష్పరాజ్ గురించి మాట్లాడడానికి వచ్చేసాం. అండ్ పుష్ప 2 గురించి మాట్లాడదామని నేను మా వంశీ మళ్ళీ మీతో జాయిన్ అవుదామని చెప్పి వచ్చేసాం. హాయ్, హలో వంశీ. హాయ్ గైస్. హాయ్ గైస్. మేము వన్స్ అగైన్ మీట్ మిస్టర్ వంశీ, టీఎఫ్ఐ బానిస. ఇక్కడ టీఎఫ్ఐ బానిస. ఎస్, ఇంట్రడ్యూస్ వంశీ ఒకసారి. హాయ్ గైస్, మై సెల్ఫ్ వంశీ. వెల్కమ్ టు టికెట్ బ్రేకప్. ఎస్, ఎట్ అనదర్ వీడియో. బట్ స్టార్టింగ్ విత్ పుష్ప యాంథమ్తో స్టార్ట్ చేద్దాం. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి పోతారా నేను అడవికేసి. సో మన పుష్ప యాంథమ్తో స్టార్ట్ చేసాం. బాగాలేకపోతే క్షమించండి, మీ ఇద్దరు అల్లు అర్జున్ కాదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మాట్లాడుకోవాలి అంటే, వై పుష్ప ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ నార్త్లో కానీ, మన సౌత్లో చాలా పెద్ద సక్సెస్, నార్త్లో సక్సెస్. బట్ వెన్ కంపేర్ టు సౌత్, నార్త్లో చాలా చాలా బాగా క్రాక్ చేసింది. ఇప్పటిదాకా ఏ సినిమా సౌత్ నుంచి అంత పెద్దగా క్రాక్ చేయలేకపోయింది. ఎందుకు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నాం. వంశీ, నీ ఆలోచన ఎందుకు, నీ ఆలోచన ఏంటి వంశీ? వై పుష్ప క్రాక్డ్ ఆన్ నార్త్? ఎందుకంటే ఈ రీసెంట్ గా మనం బాలీవుడ్ రీసెంట్ పిక్చర్స్, మూవీస్ కానీ అవన్నీ చూస్తే నీకు మన మాసీ స్టైల్ కమర్షియల్ మూవీస్ చాలా తక్కువ అయిపోయింది. మన నాగవంశీ అన్నట్టు బ్యాండ్రాస్ ఆడియన్స్ కి క్యాటర్ చేయడానికి ఎక్కువ మూవీస్ తీస్తున్నారు. కానీ టైర్ 2 ఆడియన్స్ ఎక్కడైతే సింగిల్ స్క్రీన్ ఫుట్ ఫాల్స్ ఉంటాయో ఆ వాళ్ళకి సరిపడా కంటెంట్ డెలివర్ చేయట్లా బాలీవుడ్ వాళ్ళు. ఆ యాంగిల్ లో పుష్ప డెలివర్ చేసింది. ఇది ఒక ప్రైమరీ రీజన్ అనుకుంటున్నా నేను నార్త్ లో అంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి. అండ్ టు యాడ్ ఆన్ టు దిస్, మన సినిమాలో అక్కడ శాటిలైట్లో కూడా బాగా చేసాయి. ఐ మీన్ అది కూడా ఒక వన్ ఆఫ్ ద పాయింట్ అని ఫీల్ అవుతున్నా. ఒక సెట్ మ్యాక్స్ మన సినిమాలు తీసుకోవడం కానీ, దాన్ని డబ్ చేయడం కానీ, అండ్ మన యూట్యూబ్ ఛానల్స్లో మన గోల్డ్ మైన్ ఛానల్ మన సినిమాలని డబ్ చేసి వాళ్ళకి ఇంకా నీట్గా ప్లేటర్ చేయడానికి చాలా హెల్ప్ అయింది అనిపిస్తుంది. ఈ మూవీ ఇంత క్రాక్ అవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ రీజన్ ఏంటిది అనిపిస్తుంది. అవునవును, నువ్వు చెప్పావు అసలు. ఇక ఆ పాయింట్ కి యాడ్ చేసే పాయింట్ గా, ఇప్పుడు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు హూ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. వాళ్ళకి అప్పుడు లిమిటెడ్ నాలెడ్జ్ ఉండేది. అప్పటికి బాహుబలి కూడా రిలీజ్ కాలేదు ఇంకా. కానీ వితౌట్ ఈవెన్ బాహుబలి వాళ్ళకి తెలిసిన ఇద్దరు హీరోలు ఎవరంటే, ఒకరు నాగార్జున బికాస్ ఆఫ్ మాస్, ఇంకొకరు ఎవరంటే అల్లు అర్జున్. అప్పట్లో వాళ్ళకి రేసు గుర్రం, ఇద్దరు అమ్మాయిలతో ఈ మూవీస్ అంటే పిచ్చి పీక్స్ అసలు వాళ్ళకి. అంటే మోస్ట్లీ డాన్స్, నోరు తెరిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే డాన్స్ బాగా చేస్తాడు. అంటే అన్నోయింగ్లీ అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇద్దరు అమ్మాయిలతో కానీ డీజే ఇక్కడికి కానీ హిట్ అవ్వలేదు. కానీ దువ్వాడ జగన్నాథం నార్త్ శాటిలైట్స్లో ఆ సినిమా 2 సినిమాలకి పిచ్చికిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే నేను కూడా చూస్తాను కదా, నేను యూట్యూబ్ రియాక్షన్స్లో కానీ వీటిలో చూస్తాను. బట్ వాళ్ళు మాత్రం అంటే ముంబైని కొంచెం పక్కకు పెట్టిన, పెద్ద టైర్ 1 సిటీస్ తీసి పక్కన పెట్టిన, వేర్ బీహార్, జార్ఖండ్ ఇలాంటి సిటీస్లో ఎక్కడైతే కోర్ రూటెడ్గా పర్సన్స్ ఉంటారో, అంటే టైర్ 1 ఆడియన్స్ కిందకి రారో, వీళ్ళు చాలా బాగా మన అల్లు అర్జున్కి కనెక్ట్ అయిపోయారేమో అనిపిస్తుంది. సో అందుకని పుష్ప అంత క్రాక్ చేసింది అని అంటే వన్ ఆఫ్ మై పాయింట్స్. నువ్వు చెప్పినట్టు దానికి తగ్గట్టుగానే మన పుష్ప ప్రమోషన్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం పాట్నాలో. అసలు ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు షాక్ అయ్యే రేంజ్ లో జరిగింది అక్కడ ఆ ఈవెంట్ ఏదైతే ఉందో చాలా మందికి షాక్ అన్నమాట. అసలు ఆ క్రౌడ్ చూసి పిచ్చోళ్ళు అయిపోయారు అసలు ఆ ఈవెంట్ లో. అసలుకి జనాలు నాకు తెలిసి పెద్ద సల్మాన్ ఖాన్ ముగ్గురు కలిసి వచ్చినా కూడా ఆ జనాల్ని నాకు తెలిసి బ్రేక్ చేయలేరు. అల్లు అర్జున్ ఎంత పెద్ద ఫినామినన్ క్రియేట్ చేశారంటే,
ఎందుకో అటువైపు వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు అని అనుకోవచ్చు ఆ లెవెల్లో. అండ్ ఇంకోటి నువ్వు అబ్జర్వ్ చేస్తే బాలీవుడ్ ప్రమోషన్ స్టైల్ కొంచెం వేరుగునిద్ది అనమాట. బాలీవుడ్ ప్రమోషన్స్ ఏంటంటే ఒక లిమిటెడ్ సెటప్ లో థియేటర్ గానీ ఎక్కడైనా స్పెసిఫిక్ సెట్ ఆఫ్ జర్నలిస్ట్ ని పిలుస్తారు, మూవీ బఫ్స్ ని పిలుస్తారు, వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, లేకపోతే ట్రైలర్ రిలీజ్ అప్పుడు అలా ఏదన్నా అలా ఒక కాలేజ్కి వెళ్ళి ప్రమోషన్ చేయడం. చాలా లిమిటెడ్ ప్రమోషన్స్ ఉంటాయి, టు స్పెసిఫిక్ ఆడియన్స్ మాత్రమే ఉండిద్ది. ఇలా ఒక సెట్ వేసి మన సౌత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగినట్టు వాళ్ళకి చాలా రేర్ గా జరుగుతాయి. అసలు జరగవు, జరిగినా రేర్ గా జరుగుతాయి. బట్ సో ఈ మన సౌత్ స్టైల్ ఏదైతే పబ్లిసిటీ ఉందో అది తీసుకెళ్లారు. ఎవెన్చువల్లీ ఇట్ హెల్ప్. మన ఓపెనింగ్ డే నుంచే కలెక్షన్స్ మెంటల్ మాస్ కలెక్షన్స్ 84 గ్రాస్. అసలు అదే అది మాట్లాడడానికి కూడా అసలు అది ఓన్లీ అల్లు అర్జున్ మాత్రమే చేయగలడు అనే టైప్లో తీసుకెళ్ళాడు అసలు కలెక్షన్స్ కానీ. అండ్ మోర్ ఓవర్ నువ్వు చెప్పినట్టు ఎస్ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మోర్ ఓవర్ మనలా ఉండవు, ఈవెంట్ఫుల్గా ఉండవు. మనం ఒక ఫెస్టివల్ రిలీజ్ చేసినట్టు చేస్తాం ఇక్కడ. బట్ వాళ్ళు చిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఒక 4-5 మంది జర్నలిస్ట్ని పిలిపించి దే విల్ గివ్ దర్ ప్రమోషన్. బట్ మనం ఎమోషనల్గా రూటెడ్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తాం. అంటే నేను మీ దగ్గరికి వస్తున్నాను, నేను మీ సినిమా తీసుకొస్తున్నాను అని మనం క్లియర్గా మన హీరోలే వచ్చి బయటికి చెప్తారు. ఎస్ ఇది కూడా మంచి పాయింటే. మనం అసలు నిజంగా చెప్పాలంటే ఈ ప్రమోషన్స్ వీటికి నార్త్ కొంచెం కొత్త. చేసి ఉంటారు, కొన్నో చేసి ఉంటాం కానీ బట్ నాకు తెలిసి నార్త్లో ఇలాంటి ప్రమోషన్ స్టఫ్ కానీ ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ చాలా కొత్త. అది కూడా బీహార్లో, నాట్ ఇన్ ముంబై ఆర్ నాట్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ ఇన్ లక్నో, ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో కాకుండా టైర్ 2 సిటీ, అంటే టైర్ 3 కూడా చెప్పొచ్చు. బీహార్ లాంటి సినిమా, అంటే బీహార్ లాంటి వాళ్ళకి మేము ఉన్నామని ఏ హీరో ముందుకు వెళ్ళడు. బేసిక్గా బీహార్ కమ్స్ అండర్ వీళ్ళందరూ ఒక కూలీలు, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి రవాణా అండర్ డెవలప్డ్ సిటీ లాగా చేస్తారు. బట్ ఎప్పుడైతే బీహార్కి ఒక అల్లు అర్జున్ లాంటి హీరో లోపలికి వెళ్ళి ఐఎమ్ ఫర్ యూ అన్నప్పుడు ఇంకా అలాంటి హీరోకి ఖచ్చితంగా ఏమైనా ఫాలో అవుతారు. సో కలెక్షన్స్ అయితే బ్రేక్ చేసేసింది బీహార్లో కూడా. సో ఎస్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ హెల్ప్ పుష్ప టు గెట్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సక్సెస్ ఇన్ నార్త్. ఇవి సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఇవి, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. అండ్ క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడుకుంటే వంశీ, నీకేమనిపిస్తుంది పుష్ప? ఎస్ వెన్ యూ సే పుష్ప, వాట్ యూ కెన్ ఇమాజిన్? పుష్ప ఇప్పుడు మూవీలో మనకి చూపించిన ప్రకారం ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదిగాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే డబ్బులు సంపాదించడం, ఒక స్టేటస్ రావడం, ఇవన్నీ పక్కన పెడితే పుష్ప మెయిన్ ఏమైందంటే ఇంటి పేరు. తనకి ఇంటి పేరు సంపాదించుకోవడమే తన లక్ష్యం. ఇవన్నీ ఏదైతే చేశాడు అవన్నీ దానికి క్యాటలిస్ట్ లాగే పనిచేసాయి. కానీ పుష్ప కోర్ పాయింట్ మాత్రం ఇంటి పేరే. తనకి ఇంటి పేరు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇంటి పేరు ఐడెంటిటీ అంటే పుష్పరాజ్ అంటే అది ఒక కూలోడు కాదు, వాడు ఒక మనిషి, వాడికి ఒక ఎమోషన్ ఉంది, అది గుర్తించండి మీరు అనే ఒక కోర్ పాయింట్ ని పుష్ప 1 ఓపెనింగ్ సీన్ నుంచి పుష్ప 3 ర్యాంపేజ్ అనే ఎండింగ్ క్రెడిట్స్ వరకు అదే కంటిన్యూ అయింది. అసలు అది ఎక్కడా బ్రేక్ కాదు. ఈవెన్ ఆ క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పెళ్లి కార్డు పట్టుకొని, అదైతే ఇంకా కళ్ళ ముందే ఉంది. అది అంటే ఆ ఒక్క 10 to 15 seconds పర్ఫార్మెన్స్ కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎమోషన్స్ని అంత బాగా స్క్రీన్ పైన షేర్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం. యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆ వణికిపోవడం కానీ, అసలు నిజంగా పుష్పరాజే ఏడుస్తున్నాడు, మనం వెళ్ళిపోయాం ఆ వరల్డ్లోకి, వెళ్ళిపోయి పుష్పతో మనం కనెక్ట్ అయిపోయాం కాబట్టి మనం అంత రిలేట్ అవ్వగలిగాం బేసిక్గా. అండ్ పుష్ప అనే క్యారెక్టర్ నువ్వు చెప్పినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీ వాజ్ ఫర్ ఇట్. ఆ ఐడెంటిటీ కోసం ఫస్ట్ నుంచి. ఇప్పుడు మన కొండారెడ్డి ఎప్పుడైతే నీకు 5 లక్షలు ఇస్తాను అంటే 5 లక్షలు ఏదో మీరు ఎత్తుకొని నాకు 4% ఈయన అంటాడు. అంటే ఆ పర్సంటేజ్ తీసుకొచ్చి అతని ఐడెంటిటీ పెట్టు. డబ్బులు అనేవి హీ నెవర్ కేర్డ్ అబౌట్ మనీ. ఇప్పుడు డబ్బులు తీసుకుంటే కూలోడే కదా, మళ్ళీ ఐడెంటిటీ ఉండదు కాబట్టి ఇప్పుడు కూలివాడికి, ఇప్పుడు సుకుమార్ కూడా ఒక కూలోడికి పుష్పరాజ్కి తేడా అనేది మనకి కేశవ అండ్ పుష్ప క్యారెక్టర్లోనే మనకి క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఒక పుష్ప అనేవాడు ఐడెంటిటీ కోసం ఎంత దూరం వెళ్తాడు, కేశవ అనే కూలివాడు నాకు డబ్బులు ఉంటే చాలు స్వామి అని అనుకుంటాడు. ఎందుకు పుష్ప 1 లక్ష మనకే బొక్క అంటాడు. బట్
అతని యొక్క పుష్ప యొక్క ఆలోచన ఒక రాజులో ఎంత కూలోడైనా కానీ అతని థింకింగ్ రాజులాగే ఉంటుంది. అంటే నా ఐడెంటిటీ నాకు కావాలి, ఐఎమ్ పుష్పరాజ్ అనేది. ఎస్, నువ్వు చెప్పినట్టు ఐడెంటిటీ కోసమే సినిమా అంతా, నాకు అదే అనిపించింది. ఈవెన్ ఐ ఫెల్ట్ ద సేమ్. ఇంకొక పాయింట్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి ఏం మాట్లాడతావు నువ్వు? లైక్ వాట్స్ దేర్ రోల్ ఇన్ పుష్పాస్ జర్నీ? సపోర్టివ్ క్యారెక్టర్స్ అంటే ఐ కెన్ టాక్ అబౌట్ మన రావు రమేష్ గారు కానీ, రష్మిక. అసలు నాకు తెలిసినంత వరకు ఇంకా నాకు ఇదే లాస్ట్ సినిమా, నాకు ఇంకా వేరే సినిమా లేదు అనే పర్ఫార్మెన్సే రష్మిక నేను చూశాను నేనైతే. ఎందుకంటే ఆ జాతర ఎపిసోడ్లో ఏదైతే రష్మిక చెప్పిన డైలాగ్స్ ఏదైతే ఉందో అవి నిజంగా శ్రీవల్లి మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ వీ నెవర్ సా ఏ రష్మిక ఇన్ దట్. మనం ఎంత ఆ యాస కానీ డిక్షన్ కానీ యాజ్ ఎ నాన్ లాంగ్వేజర్గా తనకి తెలుగు అంత మీద గ్రిప్ లేకపోయినా తను ఆ డిక్షన్ మాట్లాడడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ అన్నీ ఎలివేట్ చేసేలాగే ఉన్నాయి పుష్ప అని తప్పితే ఎక్కడ ఈ పర్ఫార్మెన్స్ ఏంట్రా అతికిచ్చినట్టు ఉంది అనే పర్ఫార్మెన్స్ అయితే నేను పుష్ప అనే మూవీలో నేను ఎవరి దగ్గర చూడలేదు. అండ్ మోర్ ఓవర్ అండ్ కేశవ గురించి మాట్లాడుకుంటే, కేశవ ఈవెన్ లాస్ట్ సీన్లో పెళ్లి కార్డులు తిప్పుతున్నప్పుడు కూడా వీ కెన్ సీ ఎమోషన్ కేశవ. అంటే పుష్పరాజ్ యొక్క బాధని కేశవ ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అనేది ఆ ఒక్క షాట్లో చెప్పొచ్చు. ఆ పెళ్లి కార్డులు తిప్పేటప్పుడు కేశవ క్యారెక్టర్ ఏంటంటే, పుష్ప ఇదిగో ఇది ఎలుకబంటి అంటే అది ఎలుకబంటే, అది గొర్రెైనా బర్రైనా కానీ అది ఎలుకబంటి అంతే. పుష్ప ఏ చెప్తే డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఇది ఏరా కేశవ ఏ కలర్ రా ఇది, రెడ్ అంతే, ఎరుపు రంగు అంటే ఎరుపు రంగే, ఇది ఎర్రసొక్క అన్న వాళ్ళు నాకు ఫోన్ కొట్టండి అంటాడు కదా. సో ఇప్పుడు ఆ సీన్ గురించి మాట్లాడితే సపోర్ట్ క్యారెక్టర్స్ అన్నావు కదా, జక్కారెడ్డి ఆ పర్టికులర్ సీన్ లో పుష్ప ఒక డైలాగ్ అంటాడు, అన్నా నేను ఎవరికన్నా రుణపని ఉన్నా అంటే అది నీకే అన్నా జక్కారెడ్డి అన్న, ఆ రోజు నువ్వు మంత్రి గారితో రా పుష్ప వచ్చి చెప్పు నువ్వు అని అనకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చి ఉండేవాడిని కాదు. సో పుష్ప హ్యాస్ దట్ గ్రాటిట్యూడ్. సో అక్కడ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా మనకి చెప్తున్నారు ఆ సీన్ లో. అంటే వీళ్ళు జస్ట్ సపోర్ట్ క్యారెక్టర్స్ కాదు, ఊరక ఏదో సిండికేట్ లో ఒక గుంపు ఉండాలి కాబట్టి ఉన్నట్టు కాదు, వాళ్ళకు కూడా ఒక రోల్ ఉంది, సిగ్నిఫికెన్స్ ఉందని. సో ఎప్పుడైతే రీలోడెడ్ వర్షన్ లో ఆ 20 minutes యాడ్ చేశారో ఆ జక్కారెడ్డి క్యారెక్టర్ కి ఒక పే ఆఫ్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ నువ్వు జక్కారెడ్డి గురించి తీసుకొచ్చావు కాబట్టి థింకింగ్ అబౌట్ జక్కారెడ్డికి ఇంకొంచెం ఎమోషనల్గా అతని చావు ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే పుష్ప ఈరోజు ఇంతటి వాడయ్యాడు అంటే ఈవెన్ పుష్ప చెప్తాడు మీ అన్న వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని. ఒక చిన్న పే ఆఫ్ లాంటిది, అతను చనిపోయి ఏదో జక్కారెడ్డి చచ్చిపోయాడు నెక్స్ట్ షాట్ అని కాకుండా జక్కారెడ్డి మీద ఎమోషన్ చూపించుంటే నేను ఇంకా కొంచెం జక్కారెడ్డి కనెక్ట్ అయ్యాను నేను. యా, ఈవెన్ ఇప్పటికే 3 hours 40 minutes అయిపోయింది, బట్ ఏదో ఒక చిన్న ఫీలింగ్ ఉండిపోయింది. నేను జక్కారెడ్డి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే హీ వాజ్ రియల్లీ ద వన్ హూ మేడ్ పుష్ప యాజ్ ఎ పుష్ప. నిజంగా చెప్పాలి అంటే ఒక పుష్ప అని ఆ రోజు హోమ్ మినిస్టర్కి పరిచయం చేయకపోతే హీఈస్ వన్ ఆఫ్ ద కూలీస్. బట్ ఈరోజు పుష్ప మారాడు కాబట్టి జక్కారెడ్డికి ఇంకొంచెం మంచి పే ఆఫ్ ఇచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పటికి రన్ టైం గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఆబ్వియో 3 hours 40 minutes అంటే ఇప్పటికే రన్ టైం చాలా పెరిగిపోయింది. బట్ ఇప్పటికే అంటున్నారు చాలా అంటే బట్ అట్లీస్ట్ రీలోడెడ్ వర్షన్ లో ఆ పే ఆఫ్ దొరికింది. అట్లీస్ట్ బెటర్, సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు. అంతే అంతే. బట్ అవును. సో నౌ ఇప్పుడు మనం సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయిపోయింది. ఇప్పుడు మన మెయిన్ ప్రొటాగనిస్ట్ గురించి మాట్లాడదాం. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మీద కమెంట్ చేసే అంత లేదు మనకి. బట్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ ఏమంటారు? అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ని ఒక పుష్ప అని మనం చాలా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే అది చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్కి బయటకు వస్తే ఇతను అల్లు అర్జున్, లోపలికి వెళ్తే ఇతను పుష్ప అనే డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. మనం మూవీలో ఎంతసేపు చూసినా మనం పుష్పగానే చూస్తాం. వెన్ ఎవర్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కెమెరా, మనం ఎప్పుడైనా బయట టీవీలో చూసినప్పుడు కానీ మనం వీ కాల్ హిమ్ యాజ్ అల్లు అర్జున్. ఇది చాలా కష్టం ఒక ఆర్టిస్ట్కి ఇలాంటి ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయడం. నాకు తెలిసినంత వరకు రెడిక్యులస్, అది చాలా 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 రెడిక్యులస్ కష్టం అది. ఎందుకంటే మనం చాలామంది చూసాం ఇట్లాంటి ఆర్ట్. ఇప్పుడు జ్యోతిక ఉంది, చంద్రముఖి అనే పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బట్ ఆ ట్యాగ్ లైన్ నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడింది. కీర్తి సురేష్ ఉంది, మన సో ఈ
లైక్ నాకు ఒక కోట్ గుర్తొస్తుంది ఇలా నువ్వు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుంటే. సార్, ఎప్పుడైతే నీకు స్క్రీన్ మీద ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నాడు అని అనిపిస్తే హీఈస్ నాట్ డూయింగ్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్. దట్స్ ఇట్. సో అతను యాక్ట్ చేయట్లేదు, హీఈస్ జస్ట్ డూయింగ్ హిస్ డ్యూటీ. అంటే తను తనలాగా ఉంటున్నాడు అని నీకు అనిపించింది అనుకో, అప్పుడు ఆ క్యారెక్టర్ కి జస్టిఫై చేస్తున్నట్టు. నీకు స్క్రీన్ మీద ఇతను నటిస్తున్నాడు అని అనిపించకూడదు నీకు. సో ఆ ఫీలింగ్ నాకు ఈ మూవీలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కి అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాకు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి హీ వాజ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ దట్ హీ వాంట్ అన్ ఐడెంటిటీ. నాకు నిజంగా పుష్ప అనే క్వాలిటీ నిజంగా ఇప్పుడు అల్లు అర్జున్లో కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప అనేవాడు ఐడెంటిటీ కోసం ఎంత కష్టపడుతున్నాడో, సేమ్ తన ఓన్ లైఫ్లో కూడా హీ వాంట్ సంథింగ్ అనే ఒక ఫీలింగ్ మాత్రం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే తన ఆ చిత్తూరు స్లాంగ్ కానీ ఏదైనా కానీ మౌల్డ్ అయిపోవడం కానీ అతన్ని చూస్తుంటే నాకు ఈ ఇండస్ట్రీలో ఒకటి కావాలి, అది నేను దాన్ని నా పేరుతో నేను సంపాదించాలి అనే ఒక ధోరణి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అతని విజన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను పర్ఫార్మెన్స్తోనే కొడతాను అది ఆయన మన ఇప్పుడు ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్లో మాట్లాడిన విధానం కూడా ఈ వాస్ నాకు తెలిసి ఇది జస్ట్ స్టెప్, ఒక స్టెప్ మాత్రమే అనిపిస్తుంది. తన ఐడియాలజీకి తను నా పర్ఫార్మెన్స్ ఇంకా చూస్తారు అనేది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తుంది. నువ్వేమంటావు వంశీ? ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ లేదు ఇప్పటి వరకు ఫ్రమ్ లాస్ట్ 85 years లేదు. సో అది పుష్ప ద్వారా అల్లు అర్జున్ తీసుకొచ్చారు. సో ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అబౌట్ హిస్ యాక్టింగ్. అంతే, సింపుల్, వన్ లైన్ అంతే. అసలు క్లైమాక్స్ చూస్తుంటే, ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే, ఈవెన్ మన నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. అసలు ఆ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది. మోరోవర్ నువ్వు ఆ సీన్ చూస్తుంటే కరెక్ట్ గా ముల్లేటి పుష్పరాజ్ అని చూపిస్తారు, అల్లు అర్జున్ నడుస్తుంటాడు, ఆడికి అయిపోతుంది సినిమా. లైక్ పుష్ప ఫిలిం బై సుకుమార్, అంతే. సుకుమార్ చెప్పాలనుకునేది కూడా అదే, అంతే అయిపోయింది ఆడికి. ఇంకా అంతే తప్పితే అతను గంధపు చెక్కలు ఎన్ని అమ్మాడు, ఎంత లెక్క వచ్చింది, అవన్నీ వేస్ట్ అసలుకి. పుష్ప అనే సినిమాకి మనం అక్కడ దేనికి ఉన్నాం అంటే పుష్ప అనేవాడు ఐడెంటిటీ కోసమే ట్రై చేసాడనే ఫీలింగ్లోకే రావాలి. అంతేగాని పుష్ప గంధపు చెక్కలు అమ్మాడు, ఇన్ని గంధపు చెక్కలు లెక్క వచ్చింది, ఇంత ముట్టింది, ఇది కాదు. ద థింగ్ ఈజ్ పుష్ప అనే సినిమా నుంచి సుకుమార్ ఏం చెప్పాలి అనుకున్నా అంటే ఈ గంధపు చెక్కలు, అతను స్మగ్లర్ అయ్యాడు, ఇవన్నీ ఇట్స్ డిఫరెంట్ పాత్. ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది సాంగ్స్. లైక్ సాంగ్స్ ఆర్ వెరీ క్యాచీ, అంటే హైప్ రావడానికి యూజ్ అయ్యాయని నా ఫీలింగ్. వాట్ ఎవర్ అది నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ. లైక్ కిసిక్ సాంగ్ నెగిటివ్ గా వెళ్ళింది హిందీ మార్కెట్ లో, బట్ ఫీలింగ్స్ అండ్ ఏదైతే మన ఫస్ట్ టైటిల్ సాంగ్ ఉందో ఇవి బానే. గంగో రేణుక తల్లి సాంగ్ ని అసలు రిలీజ్ చేయకుండా చాలా మంచి పని చేశారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ వదిలేయడం. అంతే, గంగో రేణుక తల్లి వదులుంటే నిజంగా ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉండేది, 100% వేరేలా ఉండేది. అంటే ఇప్పుడు కంపేర్ చేద్దాం, అది ఇప్పుడు మనకి గుంటూరు కారంలో రమణి సాంగ్ ఉంది, ఆ సాంగ్ నీకు వదల్లా బయటికి, కానీ నువ్వు థియేటర్కి వెళ్ళాక చూసినప్పుడు నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, బాగుందరా ఇది, ఇట్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నట్టు. అలా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా, అరే ఇది బాగుంది కదా ఈ సాంగ్. అండ్ సాంగ్ వచ్చే ప్రతిసారి మన ఆడియన్ని సుకుమార్ రెడీ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆ కిసిక్ అనే పదం కానీ ఏదో సడన్గా విన్నట్టు ఉండదు. ఇప్పుడు ఫీలింగ్స్ కానీ, స్వామి నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి అని మన ముందు నుంచి ఒక సాంగ్ ఉంటుంది. కిసిక్ అనే పదం ఏంటి, మనకి ఇప్పుడు మన జాతర సాంగ్ ఎందుకు వచ్చింది, జాతర సాంగ్ తర్వాత మళ్ళీ శ్రీవల్లి సాంగ్ మళ్ళీ ఎందుకు వచ్చింది, చూసేకి ఎందుకు వచ్చింది. సో ప్రతిదీ మనని ఎవ్రీ సాంగ్ ఆ ప్లాట్కి సంబంధించిందే అయ్యింది. కాబట్టి నాకు నిజంగా సాంగ్ ప్లేస్మెంట్స్లో నువ్వు చెప్పినట్టు చాలామంది క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, ఏంటి గంగో రేణుక తల్లి తర్వాత వెంటనే చూసేకి సాంగ్ వచ్చింది ఏంటి అని. బట్ నా ఉద్దేశం సో నా విషయంలో మాత్రం సాంగ్స్ చాలా రిలేటబుల్గా
ఎక్కడ ఏ స్పాట్లో రావాలో ఆ స్పాట్లో వచ్చాయని నా ఫీలింగ్. అది సేమ్ నా ఫీలింగ్ కూడా. కొరియోగ్రఫీ కూడా కొంతమంది అబ్సర్డ్ గా ఉంది, మరీ వల్గర్ గా ఉంది అంటున్నారు. ఇట్స్ ఓకే. నాకైతే నేను థియేటర్ లో ఎంజాయ్ చేసా. అదే సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ మ్యాటర్స్. మిగతా అన్ని మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడు ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమాకి వెళ్ళేటప్పుడు డ్యాన్స్ నెంబర్స్ కోరుకునే ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు యాజ్ అన్ ఆడియన్గా. ఈ సోషల్ మీడియా ఒకటే ఆడియన్స్ కాదు కదా, దే ఆర్ సో మెనీ. సో టైప్ 3 ఆడియన్స్ ఉంటారు, టైప్ 2 ఆడియన్స్ ఉంటారు, లేచి ఎగరాలనుకునే వాళ్ళు ఉంటారు, ఒక బిగ్ ఈవెంట్ఫుల్ సాంగ్ చూడాలని అనుకుంటారు. నువ్వు ఒక్క ఆన్లైన్లోనే ఎంతమంది కామెంట్స్ పెట్టారో మనం చెప్పలేం కదా. ఇది ఒక చిన్న సముద్రం, ఒక పిల్ల కాలువ నాకు తెలిసినంత సోషల్ మీడియా. సో చెప్పినా బట్ సాంగ్ ప్లేస్మెంట్స్ కానీ నాకు తెలిసి ఎనర్జీ అయితే ఫీలింగ్ సాంగ్స్లో ఎనర్జీ అయితే మాత్రం అస్సలు ఎవరు తగ్గేదని అంటే ఇద్దరికిద్దరు చేసినట్టే. అసలు డాన్స్ గురించి అల్లు అర్జున్ ని కామెంట్ చేయాల్సిన అవసరమే లేదు. మనం అసలు మాట్లాడకూడదు కూడా మనకు వచ్చే డాన్స్ తో. కాళ్ళు చేతులు కదిలే వల్ల మన అల్లు అర్జున్ డాన్స్ గురించి అంతే. కానీ యాజ్ అన్ ఆడియన్ గా ఎంజాయ్ చేసాం అసలుకి అల్లు అర్జున్ డాన్స్. కానీ ఈవెన్ మోర్ ఓవర్ మనం ఇందాక పాత టాపిక్కి వెళ్తే అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప అనే క్యారెక్టర్ ఎక్కడ డీవియేట్ కాల. ఈవెన్ సాంగ్స్లో కూడా ఇప్పుడు ఫీలింగ్స్ అనే సాంగ్స్ దగ్గర సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు. సుకుమార్ కెన్ టేక్ సినిమాటిక్ లిబర్టీ. అబ్జర్వ్ చేస్తే ఈ షోల్డర్ సాంగ్స్ లో కూడా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ సుకుమార్కి ఛాన్స్ ఉంది సినిమాటిక్ లిబర్టీ తీసుకొని. సో యూ కెన్ మేక్ పుష్ప యాజ్ ఎన్ నార్మల్ కామన్ ఆడియన్ కామన్ హీరోగా మార్చి ఒక కమర్షియల్ హీరో ఉండేట్టు చేసి ఒక పాట వదలొచ్చు. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. చాలా సినిమాలో చూసాం మనం అట్లా. ఇప్పుడు ఒక మంచి అపరిచితుడు లాంటి సినిమాలో మధ్యలో ఒక రెమో సాంగ్ కానీ ఇవన్నీ సాంగ్స్ ఏంటంటే కొంచెం మంచిగా. ఇప్పుడు ఈ సాంగ్ ఉంది మన నీకు నాకు నోకియా సాంగ్ ఉంటుంది. దాంట్లో నీకు అసలు రామం కనిపిడు, రెమో కనిపిడు, నీకు రామానుజం కనిపిడు, అపరిచితుడు కనిపిడు, నీకు ఒక సపరేట్ విక్రమ్ కనిపిస్తాడు. సో ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా సుకుమార్ ప్రజెంట్ చేశాడంటే నాకు అక్కడే సినిమా మీద చాలా మంచి పాజిటివ్ థాట్స్ వచ్చేది ఆ సినిమా వరకు. లాస్ట్ మనం ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకునే దానికి. లైక్ సమ్ పీపుల్ ఆర్ కంపేరింగ్ KGF 2 విత్ పుష్ప. దాని గురించి నువ్వేమంటావు? KGF ఇట్స్ లాట్ మోర్ డిఫరెంట్ ఫ్రమ్ పుష్ప నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే KGF అనే ఒక హీరో ఇప్పుడు రాకీ ఉన్నాడు. రాకీ అనేవాడు ఎప్పుడు డబ్బుల కోసం ఉన్నాడు. అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కోరిక ఏంటంటే నా కొడుకు శ్రీమంతుడిగా చచ్చిపోవాలి. సో ద మోర్ ఓవర్ తన యొక్క మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఈజ్ ఫార్ మోర్ టు మనీ, ఈజ్ నాట్ ఫర్ ఐడెంటిటీ కోసం కూడా కాదు. ఇప్పుడు అతను ప్రేమించింది ఎవరిని? ఒక డబ్బున్న అమ్మాయిని. సో హిజ్ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. అతను ఏం చేద్దాం అన్నాడు, KGF లాంటి ఒక పెద్ద దాన్ని ఏలి సంపాదిద్దామని కోరుకున్నాడు. మేబీ ఈజ్ గుడ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఆ పీపుల్ చూసుకోవడం కానీ వాళ్ళని కరెక్ట్గా. కానీ దాంట్లో కూడా అతని స్వార్థం ఉంది. అతను ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుందాం అనుకున్నాడు, డబ్బు సంపాదించుకుందాం అనుకున్నాడు. బట్ KGFకి నేను కూడా ఎంజాయ్ చేశాను. బట్ KGF ఈజ్ నాట్ లైక్ పుష్ప. చాలా డిఫరెన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇద్దరు అండర్ డాగ్స్. పాయింట్ లో బోత్ ఆర్ సిమిలర్ రిలేటెడ్ టు ద ఆడియన్స్ పుల్ అండ్ ద సెలబ్రేషన్స్ విచ్ ఇట్ ఇండ్యూస్డ్. అంటే ఒక ఆడియన్స్ ని థియేటర్ లోకి వచ్చి ఇంకా బట్టలు చింపుకొని ఎగరండ్రా, ఇచ్చి పడేసుకోండి, మీ స్ట్రెస్ అంతా బయట పారవేయండి, వచ్చి థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఫుల్ ఇంకా బిందాస్. థియేటర్లు కలకలలాడే థియేటర్లన్నీ ఏదో ఆ పోర్షన్ లో మాత్రం పుష్ప అండ్ KGF ఆర్ సిమిలర్. లైక్ సింగిల్ స్క్రీన్స్, ఏ థియేటర్ అయినా తీసుకో, ఏ ప్లేస్ అయినా తీసుకో, ఈ రెండు విషయాల్లో పుష్ప అండ్ KGF సిమిలర్, లైక్ 2 సెకండ్ పార్ట్స్. KGF బయటకు వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దట్ గూస్ బంప్స్. లిటరల్గా బ్రహ్మరామ నుంచి బయటకు వస్తున్నప్పుడు నేను నాకు ఇలా చేతుల్లో లేచే మ్యూజిక్కి. సో నేను చిక్మగళూరులో ఉన్నప్పుడు ఒక థియేటర్ పక్కనే ఒక థియేటర్ ఉండే. ఆ థియేటర్ లో షో నడుస్తుంది, కానీ ఎంట్రీ దగ్గర ఒక లైన్, ఇంత ఎంట్రీ గేట్ నుంచి పార్కింగ్ గేట్ వరకు ఒక లైన్ ఉంది. చూస్తే ఏమైందిరా వీళ్ళు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారని చూస్తే KGF 2 అప్పటికి రిలీజ్ అయ్యి 1 డే 2 days అయింది. సో ఆ గోల్డెన్ డేస్ బ్యాక్, దే బ్రాట్ బిట్ బ్యాక్ టు థియేటర్స్ లాగా అనమాట ఇలాంటి మూవీస్. అంటే ఈ ఈవెంట్ఫుల్ మూవీస్ అంతే ఇంతే. అంటే ఆడియన్స్ నిజంగా ఎంగేజ్ చేస్తాయి. కానీ అదే
కమింగ్ బ్యాక్ టు ద కేజీఎఫ్కి పుష్ప కంటే వాస్ టోటలీ ఇప్పుడు మన రాకీకి డబ్బులు రాగానే ఈ ఓరే సూట్ స్పెక్స్ పెట్టాడు, స్లో మోషన్లో గాల్లో సూట్లో హెలికాప్టర్ దిగాడు. పుష్పకి డబ్బులు వచ్చినా అతని యొక్క జాకెట్ మొత్తం పైన నీట్గా స్టైల్ సికిందర్ మోడల్ టైప్లో ఒక షర్టు అంటే డబ్బులు సంపాదించాను జ్యువెలరీ. ఒక కూలోడు నిజంగా ఒక రిచ్ అయితే ఇలాగే ఉంటాడు అనేది. అంటే ఇది ఎలాగంటే చూపించడానికి నేను రిచ్ అన్న వేసుకుంటారు చూడు, మొత్తం గందరగోళంగా కింద నుంచి అతను నీకు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో నడుస్తుంటే ఎంతసేపు గలగల అంటూ ఉంటాయి. అంటే ఇట్లా అంటుంటాడు, పైన ఏదో వేసేసి ఉంటాడు. అంటే ఒక నిజంగా నువ్వు చెప్పినట్టు ఒక చదువులేనోడు, ఒక కూలోడు, ఒక డబ్బులు సంపాదించి ఒక దాని యొక్క ఎంజాయ్ చేయాలి అన్నప్పుడు అతనికి తెలియదు ఎలా ఎంజాయ్, సూట్ వేయాలి, నేను బూట్ వేయాలి, ఇలాంటివి ఉండవు. నాకు అందుకని సుకుమార్ ఇష్టం. సుకుమార్ చాలా 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 రూటెడ్గా నీకు స్టోరీని చేతిలో పెడతాడు. నువ్వు ఈ రూటెడ్ ఈ పాయింట్స్ మీద ఐ వాంట్ యాడ్ వన్ థింగ్. సో నువ్వు ఆ ఎర్ర చొక్కా సీన్ ఉంది కదా, ఆ సీన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే జాతర ఎపిసోడ్ అయిపోద్ది, ఈ సీన్ వస్తుంది. నువ్వు అల్లు అర్జున్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఆ జాతర మేకప్ అంతా అట్టే ఉన్నది, ఏళ్ళకి నెయిల్ పాలిష్. అంటే ఆ అమ్మవారి తల్లి వేషం వేసాడు కదా, వేషం వేసిన నెక్స్ట్ డేనే ఈ సీన్ కాబట్టి కంటిన్యూటీ. ఇప్పుడు అది పెట్టాల్సిన అవసరం లేదు, ఏముంది యాజ్ అన్ ఆడియన్స్ గా ఇట్స్ జస్ట్ అన్ అనదర్ సీన్ అని చూస్తావు. కానీ క్రియేటివ్ చాయిస్ అక్కడ తీసుకున్నారు. ఏంటి ఇలా జాతర ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ సీన్ జరుగుతుంది కాబట్టి మేకప్ వెంటనే పోదు, విచ్ ఇస్ రియలిస్టిక్ గా పోదు. సో ఆ సీన్ నువ్వు చెప్పినట్టు కేశవకి భుజం నొప్పి పుడితే మనోడు నొత్తుతూ ఉంటే హుప్ అంటాడు, అయిన తర్వాత అరే ఇంకా జాతర మూడు నుంచి బయటికి రాలేదు అంటే ఆ డైలాగ్ కి ఈ మేకప్ కి ఇట్లన్నిటికీ సెట్ అయింది అనమాట. అంటే అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు చూపించారు. అండ్ చెప్తే మనోడు కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి, చాలా మాట్లాడాలి పుష్ప గురించి. చాలా పుష్ప ఒక్క రోజుతో ఒక వీడియోతో అవ్వదు. సో విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అబౌట్ పుష్ప గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి. సుకుమార్ గారి గురించి మాట్లాడాలి. దాని తర్వాత మన పుష్ప యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఇంకా మాట్లాడాలి. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి. ఇప్పుడు పుష్ప అనే క్యారెక్టర్, పుష్ప శ్రీవల్లి రిలేషన్, లైక్ హౌ పుష్ప ఎలివేట్స్ శ్రీవల్లి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. సో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. జాతర ఎపిసోడ్ గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు. జాతర ఎపిసోడ్ పుష్ప 1, పుష్ప 2 ప్యారలల్స్ మాట్లాడొచ్చు. సో వి విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. హౌ పుష్ప రెస్పెక్ట్స్ ఉమెన్ అనేది గురించి మాట్లాడాలి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో పుష్ప ఇది కూడా పార్ట్ 1 అనుకోండి. మాది పుష్ప ది రైజ్ ఉంది, ది రూల్ ఉంది. సో దిస్ ఇస్ పుష్ప ది రైజే ఇది. సో పుష్ప ద రూల్ ఇంకో వీడియో చేసి పంపించి పెడతాము. సో దాన్ని కూడా వాచ్ చేయండి. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ వాచ్ అవర్ వీడియోస్. ఏమైనా తప్పు మాట్లాడినా కూడా కరెక్ట్ చేయండి. యు గైస్ హ్యావ్ ద ట్రైట్ బికాస్ యు ఆర్ గివింగ్ అస్ టైం. కాబట్టి మా తప్పులే ఉన్నా మీ కామెంట్ బాక్స్లో పెడితే, ఇంకా ఏదైనా సినిమా గురించి మాట్లాడాలని మీరు పెట్టినా కూడా దాని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాము. సో వీఆర్ దేర్ ఫర్ టు కరెక్ట్. సో యూ గైస్ కెన్ కరెక్ట్ అస్, ఎందుకంటే మీ టైంని మాకు ఇస్తున్నారు. టైమ్ ఈజ్ వాల్యుబుల్ దెన్ మనీ. సో వీ డోంట్ నీడ్ యువర్ మనీ, యువర్ టైం మాకు చాలా వాల్యుబుల్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కరెక్షన్ లెట్ అస్ నో. వంశీ. థ్యాంక్ యూ గైస్. సో మేము మాట్లాడుకున్న పాయింట్స్ అలా మీకు ఏమన్నా పాయింట్స్ నచ్చుంటే ప్లీజ్ లెట్ అస్ నో ఫ్రమ్ ఇన్ ద కమెంట్స్. And please subscribe to Ticket Breakup. And thank you. Yes, give us a thumbs up. Thank you. And bell icon కూడా నొక్కి పెట్టుకోండి. Our videos will reach you fast. So thank you. This is about Pushpa the Rule and the Rise గురించి మాట్లాడతాం నెక్స్ట్ వీడియోలో. So thank you and we are signing you off. Bye.